హాయ్ అండి, నేను మీ రుచిత మన ఛానల్ వచ్చేసి బేబీ బ్లాగ్స్ ఫని. ఈరోజు చేయబోయే రెసిపీ అయితే బెండకాయ చారు అండి. డిఫరెంట్గా చేస్తున్నా, ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండి పెట్టేసుకోండి. ఆయిల్ వేసేసుకోండి 2 స్పూన్స్. కొంచెం హీట్ కావాలి. బాండి అనేది హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. అయితే బాండి పెద్దది పెట్టుకున్నా, మీరు ఇష్టం అండి. బాండి పెట్టుకోండి, కడాయి పెట్టుకోండి, నాన్ స్టిక్ అయినా సరే సెట్ అయిపోతుంది దీనికి. ఓకేనా. ఆయిల్ వేసేసుకోండి. నేను వేసుకున్నా చూడండి. ఇప్పుడు నేను 2.5 వేసుకున్నా. మీరు ఎంత వేసుకుంటారో నాకు చూసుకోండి. మరి ఒక ఆనియన్ చిన్నది కోసుకున్నా, అది వేసేసుకున్నా. అది కొంచెం ఫ్రై అయితేనే ఉంది. ఇంకా క్యారెట్, అది కూడా వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేయాలి క్యారెట్ కూడా. ఆనియన్ క్యారెట్ జల్లి ఫ్రై అవుతాయి కాబట్టి ఇవి ఫస్ట్ వేసేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇవి కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకోండి. మంచిగా మిక్స్ చేస్తే ఏంటంటే అడగంటది అన్నట్టు మనకి. నెక్స్ట్ బెండకాయలు వేసేసుకోండి. నేను వాష్ చేసుకొని కాటన్తో తుడుచుకొని కాటన్ బట్టతో కట్ చేసుకున్నా అండి. కొంచెం పెద్దగానే ఉండాలి బెండకాయ చారుకి. మంచిగా కట్ చేసుకోండి. మంచిగా నూనెలో మంచిగా ఎగితే సూపర్ అవుతుంది అండి. జలుబుర అనేది నోటికి దళిగా తింటుంటే మనకి నూనెలో మంచిగా ఇవి కూడా ఫ్రై కావాలి. ఓకేనా. మంచిగా ఫ్రై కానీ 10 నిమిషాలు అట్లా మూత పెట్టినా సరే, కానీ మంచిగా నూనెలో ఫస్ట్ వేయగాలి. ఇది ఏంటంటే ఒకసారి కలుపుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. కొంచెము 1/2 స్పూన్ వేస్తే సరిపోతుందండి. పసుపు వేయండి. నెక్స్ట్ 1 స్పూన్ వేయండి చిన్న స్పూన్తో. మంచిగా మిక్స్ చేయండి. మంచిగా ఫ్లేవర్ మొత్తం పోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ది. మంచిగా కలవాలి. మంచిగా వేగినాయండి. నేను చాలాసేపు వేయించినవి నూనెలో మంచిగా మగ్గబెట్టిన ఇది. ఫస్ట్ అయితే ఇవి కొంచెం కాగానే టమాటా వేసేసుకోండి. నెక్స్ట్ టమాటా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే కొంచెం ఈ టమాటా కొంచెం మెత్తగా అయినాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. ఓకేనా. టమాటా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసుకోండి మేగినాయి లేవు టమాటాలు కూడా. నెక్స్ట్ క్యాబేట్ వేసుకొచ్చుకోండి. 10 to 15 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి టమాటా అనేది ఉడికిందా లేదా మళ్ళీ చూసుకోండి ఒకసారి. టమాటా ఉడికితే మునక్కాయలు వేసుకోండి. ఇట్లా ట్రై చేయండి. అన్నీ డిఫరెంట్గా వేసుకున్నాం. మునక్కాయలు, క్యారెట్, టమాటా, ఆనియన్, బెండకాయ ఇవన్నీ కలిపేసుకోండి. బెండకాయ చారులో అదిరిపోతుందండి. సో సూపర్ అవుతుంది. టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఎక్కువ మనకు తినబుద్ధి కాని వాళ్ళకి బెండకాయ కూడా తింటారు, అంత టేస్ట్ అవుతుంది ఇది ఇట్లా ఫ్రై చేస్తే. కొంచెం సాల్ట్ వేసేసుకొని మునక్కాయలు వేసేసుకొని జల్లు ఉడుకుతాయండి మునక్కాయలు కూడా. ఓకేనా. మంచిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మంచిగా మూత పెట్టేసేయండి. 5 to 10 minutes పెట్టి మంచిగా తీసి మళ్ళీ కలుపుకోండి. మాడనియద్దు ఇక్కడికి వెళ్ళి. ఓకేనా. కారం అయితే 2 స్పూన్స్ వేస్తున్నాండి నేను. మంచిగా కలుపుకొని మళ్ళీ కారం వేసి కూడా గరం మసాలా, ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ కారం తర్వాత మంచిగా వేసేసి కలుపుకోండి. ఏంటంటే కారం ఎక్కువ వేసుకుంటే పౌడర్స్ తక్కువనే వేసుకోండి. పౌడర్స్ తక్కువ వేసుకోవాలి. 1/2 స్పూన్ సరిపోతుంది. మంచిగా మిక్స్ చేయండి. నెక్స్ట్ మంచిగా మిక్స్ చేసి పులుపు చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను అండి. అది నేను చూపించలేను, సారీ. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. చిన్న కప్పుడు నానబెట్టుకున్న పులుసు మొత్తం పిసికి అలా పోసేసుకొని కొంచెం మరిగి ఇక్కడ శనగపిండి కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని అలా వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. శనగపిండి కొంచెం పౌడర్ ఇది ఉంటుంది కదా, అది వాటర్ పోసి మంచిగా కలుపుకోండి. గడ్డలు ఉండొద్దు. సాంబార్ మసాలా వేస్తున్నాను నేను. సాంబార్ మసాలా వేస్తే కూడా కొంచెం మరిగింది చూడండి. మరిగినాక సాంబార్ మసాలా వేయండి. వేస్తే చాలా ఫ్లేవర్, చాలా టేస్టబుల్ ఉంటుంది. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా చేస్తేనే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. కాబట్టి సాంబార్ మసాలా వేసేసిన మంచిగా కలుపుకోండి. మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది. డిఫరెంట్ అండి ఇది. ఒట్టి బెండకాయలు కాకుండా ఇట్లా ట్రై చేయండి. ఓకేనా. మూత తీసి 10 నిమిషాలు మూత పెట్టి తర్వాత మూత తీసి కలుపుకోండి. సాల్ట్, కారం అన్నీ సెట్ అయిపోతే చూసుకోండి, లేదంటే మళ్ళీ వేసుకోండి. నేనైతే చూసేది కదా ఎంత వేసుకున్నాను చెప్పినా కదా. క్వాంటిటీ వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది ఎంతెంత క్వాంటిటీ వేసుకున్నాను. ఓకేనా. మంచిగా మరుగుతుంది చూడండి, ఎంత మంచిగా మరుగుతుంది చూడండి. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు టేస్ట్. వీడియో అయితే చూడండి ఎండ్ వరకు. ఓకేనా. పులుసు ఇది అయిపోతే కర్రీ అయిపోతుంది. బంద్ చేసేయండి, స్టవ్ బంద్ చేసి ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఇలా శనగపిండి కూడా వేసుకోవాలండి, నేను చెప్పడం మర్చిపోయినా.
వేసుకున్నా నేను. శనగపిండి కూడా వేసుకోండి, ఓకేనా. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, ఆల్ అన్న బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయండి. థ్యాంక్ యూ.